హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బీకేబీ విలేజ్ ట్రావెలర్. ఈరోజు నేను మీకు చూపించబోయే ప్రాంతం వచ్చేసి పల్నాడు డిస్టిక్ మాచర్ల నియోజకవర్గంలోని వెల్లుర్తి మండలానికి అతి చేరువలో ఉన్నటువంటి బొటుకులపాయ అనే విలేజ్. ఈ విలేజ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది నల్లమల ఫారెస్ట్లో, అచ్చం నల్లమల ఫారెస్ట్లో లోపలికి 5 కిలోమీటర్ల దూరం లోపల ఉంటుంది. అదో కనిపిస్తుంది కదా, ఆ కొండల దగ్గర అనమాట. రోడ్డుకి ఇటు సైడు ఈ పొలాల అవతల కూడా కనిపిస్తున్న ప్రాంతం కూడా చాలా భయంకరమైన అరణ్య ప్రాంతం, అంటే అడవి ప్రాంతం. చూడండి ఎట్లా ఉందో, కొండలు మొత్తం చెట్లతో భయంకరంగా ఉంటుంది. ఇది వచ్చేసి సిగిరిపాడు అనే విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ కాడి నుంచి ఇది టర్న్ అవ్వగానే ఈ రోడ్డు వస్తుంది. ఈ రూట్ మనం గొట్టిపాళ్ళ, వజ్రాల తండ అనే గ్రామాలకు వెళ్ళే దారి అనమాట. మనం గొట్టిపాడ కాకుండా వజ్రాల తండ వెళ్ళే దారిలో మనం టర్న్ తీసుకోవాలి. ఇది వజ్రాల తండ వెళ్ళే రూటు. ఈ రూట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, స్టార్ట్ అవడంతోనే మనకి అడవి అనేది వెల్కమ్ చెప్తుంది. చూడండి ఒక సైడ్కి ఎలా ఉందో ఈ రోడ్డు మొత్తం, అంటే ఒక సైడ్ మొత్తం పొలాలు ఉంటాయి, ఒక సైడ్కి వచ్చేసి ఈ అడవి ప్రాంతం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ అడవి స్టార్ట్ అవడంతోనే ఊరు వజ్రాల తండ ఊరు ఎప్పుడైతే వస్తుందో, ఆ ఊరు ఎప్పుడైతే మనం దాటేస్తామో, దాటేయగానే ఈ అడవి ప్రాంతం అనేది ఇంకా మనకి స్టార్ట్ అవుతుంది. మట్టి రోడ్డు. ఈ రోడ్డు అనేది కూడా మనకి ఎటు వెళ్తాయి అనేది కూడా అర్థం కాని ప్రదేశం అన్నమాట. చూడండి, ఇది ఇంకా ఊరికి దగ్గరలో ఉన్న ప్రాంతం. ఇక్కడ నుంచి ఈ ఊరు కాడి నుంచి, ఈ వజ్రాల తండ అనే ప్రాంతం కాడి నుంచి దగ్గర 5 కిలోమీటర్లు అచ్చం ఈ ఫారెస్ట్లో ఈ మట్టి రోడ్డు మాత్రమే ఉంటుంది. చూడండి ఎట్లా ఉంటుందో. కానీ మేము వెళ్తున్నా సరే ఈ స్టార్టింగ్ అప్పటి నుంచే మాకు గుండెల్లో రైలు పొరగెడుతున్నంత భయంగా ఉంది. చాలా 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 భయంగా ఉంది. చూస్తుంటేనే ఒక ఫీలింగు, ఏదో ఒక రకమైన ఫీలింగ్ అనేది వస్తుంది. కానీ అడవి మాత్రం చూడటానికి చాలా, అంటే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ఈ ప్రయాణం చేయటం కూడా చాలా బాగుంది కూడా. ఈ ప్రాంతంలో అటవీ శాఖ వాళ్ళు మరియు ఆ ఊరికి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరు మనకి ఇటు ట్రావెల్ చేస్తూ కనిపిస్తారు. మరియు ఎవరన్నా పశువులు మేపుకునే వాళ్ళు కూడా పగటిపూట మాత్రమే, అది కూడా 4 దాకా మేపుతూ కనిపిస్తారనేసి ఇక్కడ చెప్పారు. సరే చూద్దామండి. చూడండి ఎంత పచ్చగా, ఎంత ఆహ్లాదంగా, ఎంత బాగుందో, ఎంత భయంకరంగా కూడా ఉంటుందన్నమాట. ఏమో ఈ గుబుర్లలో, ఈ చెట్లల్లో ఎట్నుంచి ఏమొస్తుందో కూడా ఎవ్వరికీ అర్థం కాదు. అంత భయంకరంగా ఉంది. ఈ రోడ్లు కూడా చూసారా, కొంత వచ్చేసి ఇసుకలాగా ఉంటుంది రోడ్డు, కొంత వచ్చేసి చూసారా గొల్లగా, అంటే అన్ని గొల్లరాళ్ళతో ఉంటుంది. అటు సైడ్ ఒక రూట్ వచ్చింది, కానీ అది కూడా ఈ రూట్లోనే కలుస్తుంది అనమాట. వర్షాలు కనుక పడ్డాయంటే ఇటు నుంచి వెళ్ళాలంటే చాలా చాలా కష్టం. ఇదిగో ఇటు ఆ రూట్ ఇటు వచ్చి కలిసింది. చూడండి ఆ కనిపిస్తున్న కొండ దగ్గరికి మనం వెళ్ళాల్సింది. ఇప్పుడు చూస్తున్నారు కదా రాళ్లతో రోడ్డు ఎలా ఉందో. పక్కనంతా అడవి. ఏదైనా జంతువు వచ్చినా కానీ ఎటు పారిపోవడానికి కానీ ఎటన్నా వెళ్ళడానికి కూడా ఎటువంటి ప్లేసు లేని ప్రదేశం అన్నమాట. చూడండి టర్నింగ్లో ఏదన్నా ఉన్నా కానీ ఏం చేయలేము, ఇంకా బండి వెనక్కి తీసుకోలేము, ముందుకు వెళ్ళలేము, అట్లా ఉంటుంది అన్నమాట ఈ రోడ్లు కానీ ఈ ప్రాంతం కానీ. చూడండి టర్నింగ్లో ఏదన్నా ఉంటే ఎంత దూరం ఉంటుంది బొట్టుకులపా? దగ్గరేనా? కిలోమీటర్ ఉంటుంది. మనం వస్తున్నాం చూసి ఆగింది. రెండో ఒకటే రూట్గా, అంటే రూట్ బాగుంది.
ఇలా బండి ఆగిపోయినా ఏదన్నా జంతువు ఏదన్నా వస్తే ఎటు వెళ్ళలేని పరిస్థితి చాలా ప్రమాదంతో కూడుకుంది. కానీ ఇంత దూరంలో ఈ అడవిలో వాళ్ళు ఎలా జీవిస్తున్నారనేది పెద్ద ప్రశ్నార్థకంగా ఉంది. అక్కడ చూసారా కొంతమంది మేకలు కాసుకునే వాళ్ళు. ఎవరైనా సరే ఇక్కడ ఉంటే గుంపులుగా మాత్రమే ఉంటారు. అక్కడ పిల్లగాడు కనపడ్డాడు కదా, అక్కడ కూడా ఒక గుంపు మాత్రమే ఉన్నారు, పక్కన ఉన్నారు వాళ్ళు. అయితే అబ్బాయి భయపడలేదులే కానీ నా మాట చెప్పలేను అన్నా అంటాడు. బొడుకులపాయలో తీసుకున్నా వెంటనే ఉండగా ఆ రెండు లోపల వెళ్ళిపోయినాను హైవే ఇంటికాల వెళ్ళిపోయినాను బయటికి. లేదా భయపడతారు మీరు బాగోదు అది ఇక్కడ ఏదో కొద్దిగా కిందకి ఉంది రోడ్డు, అంటే డౌన్గా ఉంది. ఇదేదో కాలవ. ఓకే, ఇది వచ్చేసి ఒక కాలువ అనమాట. అంటే వర్షాలు పడ్డప్పుడు దీంట్లో గుంటా నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. అంటే డౌన్ గుంటానా ఇక్కడ అనేది. నీళ్లు ప్రవహించడం అంటే ఇటు నుంచి రావడానికి దారి కూడా మూసుకుపోతుంది అనమాట. ఆల్మోస్ట్ చాలా ఇబ్బందికరం ఇది, మామూలుగా లేదండి. అడవిలో చెట్ల పొదలు, రోడ్లు. ఇక్కడ ఏదో కనిపిస్తుంది. అయితే ఓకే, నీటిని జంతువులకు వాటికి పెట్టడం కోసం ఏదో ఏర్పాటు చేసినట్టున్నారు. అయితే మేము వచ్చే దారిలో ఒక చోట ఒక నీటి తొట్టి కూడా ఒకటి కనపడది. అంటే జంతువులు తాగడం కోసం ఏర్పాటు చేసినటువంటి నీటి తొట్టి. అది కూడా చాలా మంచి విషయం అన్నమాట జంతువుల కోసం. ఇక్కడ అటవీ శాఖ వాళ్ళు చాలా మంచి ఇది. ఇక్కడ కూడా ఒక కాలువ, రెండు ఉన్నాయి. ఎంత ఇబ్బందికర పరిస్థితుల్లో, కానీ ఎంత అడవిలో వాళ్ళు ఎందుకు జీవిస్తున్నారు, ఎట్లా జీవిస్తున్నారు అనేది కూడా చాలా ఆలోచించాల్సిన విషయం కూడా. అటు వెళ్ళామంటే దారి తప్పిపోతాం. అంటే అది ఇంకొక రూటు, కానీ అది ఇక్కడికి రాదు. అది ఎటు వెళ్ళిద్దో తెలియదు. అదంతా అటవీ శాఖ వాళ్ళకి సంబంధించింది అనుకుంటున్నా, నాకైతే పూర్తిగా తెలియదు. వండర్ఫుల్ రూట్. దట్టమైన అడవిలో ఒక గ్రామానికి వెళ్ళే ఒక అద్వితీయమైన రోడ్డు, అద్వితీయమైన అటవీ ప్రాంతం, ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా అడ్వెంచర్గా కూడా ఉంటుంది ఈ ప్రాంతం. ఆల్మోస్ట్ అటు ఇటుగా 3 కిలోమీటర్లు ప్రయాణం చేసాం, కానీ ఇంతవరకు ఊరు అనేది రాలేదు. పోతా ఉన్నాం అలా అడవిలో. చూద్దాం. ఈ వంతెన ఇసుకుంటూ వర్షం పడితే యానం వెళ్ళేది బండి పూరుకుపోద్ది. ఈ నేల పూరుకుపోదురా. ఇసుక అనేది బండి కరుసుకుపోయింది. ఇది కరసపోదు. వద్దులే. నేను దూరం అన్న బొట్టుకులపాయలో ప్రజెంట్ అయితే ఇప్పుడు 6 తర్వాత అయితే ఏమన్నా జంతువులు కానీ ఏమన్నా ఇటు వచ్చే అవకాశం? నైట్ అయితే ఇబ్బంది పడతారు. నైట్ అయితే ఇబ్బందేనా? ఇప్పుడు మీదే ఊరు? సిరిగిరిపాడ. ఇక్కడి నుంచి వచ్చేసి ఇంకో 1 కిలోమీటర్ దూరంలో బొట్టుకులపాయ అనే విలేజ్ ఉంటుందనేసి చెప్పారు. కానీ చాలా అంటే చాలా బాగుందండి రూటు. అంటే ఓకే, ఎట్టకేలకు బొట్టుకులపాయ అనే విలేజ్కి వచ్చేసాం. చూడండి, వాట్ ఏ వండర్ఫుల్. అడవి మధ్యలో ఒక ఊరు.
ఇక్కడ గంటాలని ఒక ఆయన ఉంటాడు. తమ్ముడు గంటాలని అతను ఆడండి ఉన్నాడా? క్రిస్టియన్ సంస్థ ఆర్డీటీ పలకరించొద్దాం. ఎంతసేపు ఇక్కడ ప్రయాణం చేసిన తర్వాత ఇక్కడ తెలిసిన ఆయన ఒక ఆయన గంటాలు అనేది ఉంటారు. ఆయన ఇంటి దగ్గరికి వచ్చాము, ఒకసారి చూద్దామండి. బ్రదర్, ఈ ఊరి పేరేంది? బొట్టులపాయ. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి జీవిస్తున్నారు? 10-20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఇది భయంకరమైన అడవి మధ్యలో ఉంది కదా, ఇక్కడ ఎప్పుడైనా ఏదైనా జంతువులు కనిపించడం కానీ ఏదైనా మీకు ఎప్పుడైనా అనిపించింది? కనిపించినాయా? ఎలుగుబంట్లు, ఇంకా పెద్ద పులి చూసారా మీరు? ఆవులకెళ్ళి. అయితే ఈ ఊర్లో మీకు జీవనాధారం ఏంటి? అంటే మీరు బ్రతకడానికి ఏమి ఇక్కడ పనులు చేసుకుంటారు ఏంటి? వేరే ఇంకా కూలికి వెళ్తాం, పత్తి విత్తనాలు అయితే ఇక్కడ పొలాలు ఉన్నాయా మీకు? ఉన్నాయి, పొలాలు ఉన్నాయా? ఇంకా మెయిన్ ఇక్కడ అంటే ఈ అడవి ప్రాంతం కదా, ఈ అడవి ప్రాంతంలో మీకు ఇక్కడ నుంచి రావడానికి ఏ మార్గాలు ఉన్నాయి? ఆటోలు వస్తాయా? ఈ రోడ్లు అంటే ఇప్పుడు మేము వచ్చేటప్పుడు ఇదంతా మట్టి రాళ్ళతో ఉంది కదా, అంత భయంకరమైన రూటు. అసలు మాకు పగడపూట ఇప్పుడు వస్తుంటేనే భయంకరంగా గుండెల్లో దడ అనుకుంటూ అదురు పుట్టుకుంటూ వచ్చాము. ఎప్పుడన్నా ఆ రూట్లో ఎప్పుడన్నా పుల్లు తిరగడం కానీ ఏదైనా ఉంటుందా? ఎలుగుబండి నైట్ పూట 6 మధ్య. ఇప్పుడు నైట్ పూట అయినా ఇటు ప్రయాణం చేయడానికి ఇబ్బంది ఉండదా? ఇబ్బంది మాకు, రోడ్డు బాగాలేదు కదా, వర్షాకాలం అయితే ఇంకా బాగా ఇబ్బంది తిరగడానికి. ఇటుపడి నడిచిపోతాం, రోడ్డు బాగుంటుంటే కొద్దిగా ఇటుపడి వెళ్తాం ఊరికి. రాజకీయ నాయకులు ఇప్పుడు ఇటు సైడ్ నుంచి ఏదో నడకదారి ఉందంట కదా, అది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా పోద్ది? అది ఇక్కడి నుంచి దావపల్లికి వెళ్ళిపోతుందా? ఓకే, థ్యాంక్ యూ. ఎన్ని కిలోమీటర్లు దావపల్లికి? ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 3. ఆ రోడ్డు లేదు, ఆ రోడ్డు ఉంటే మీకు రావడానికి పోవడం బాగుంటుంది. ఇప్పుడన్నా ఆటోలు తిరుగుతారు, అప్పుడైతే ఎవరికి ఇబ్బంది వచ్చినా కుర్రని ఎక్కిపోవాలి. కొండలెక్కి పోవాల్సిందే. మాకేదైనా ఏది ఎక్కువ ఇబ్బంది వచ్చినా కుర్ర ఎక్కిపోవాలి మేము. ఈ వజ్రాల తండ్లు ఇప్పుడన్నా రోడ్లు ఉన్నాయి, ఆ రోడ్డు మీద ఈ నుంచి ఆ రోడ్డుకు పోవాలన్నా ఆటోలు సరిగ్గా రావు. ఆటోలు పోవాలంటే వాళ్ళు ఈ నుంచి 1000 రూపాయలు అడుగుతారు సిగిరిపాడు పోవాలంటే. ఇంకా మేము అట్నే మనుషులు ఎత్తుకెళ్ళిపోతాం కుర్రని ఇబ్బంది వచ్చినా. అంటే ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఒక ఆడ మనిషి లేకుండా నీళ్ళాడాలన్నా కుర్రనే పోవాలి. ఒక పిల్లోడికి జ్వరం వచ్చినా కుర్రని ఎత్తుకెళ్ళి పోవాలి. మాకు ఇటు నుంచి అంటే ఎటు దారి అది? ఇటు అడవిలాంటి పోవాలి, అడవిలాంటి పోవాలా. ఇంకా దాపిల్లిపోతే రోడ్డు బస్ ఎక్కిపోవాలి, దాపిల్లో దిగి కొండెక్కి దిగితే ఇంకా దాపిల్లే. చుట్టూ అడవియేనా? చుట్టూ అడివే, మొత్తం అడివే చుట్టూ. తిండి, కూరగాయలు ఇవన్నీ ఎలా వస్తాయి? ఏ విధంగా చూడాలని కొండకి పోతారు కదా. ఆటోలు కూడా ఎక్కువ రావు. మోసుకున్నది ఆటో వచ్చి ఆటో చేసుకుంటాం, లేకపోతే మోసుకొని తీసుకుంటాం. ఎటు నుంచి వస్తారు? ఇటు దావపల్లి నుంచి కొండలలో నడుచుకుంటూ వచ్చి తీసుకొని వస్తారా? మరి మీకు ఏదన్నా అంటే ఆరోగ్యం బాగోలేని స్థితిలో వెళ్ళాలంటే ఎట్లా మీకు సౌకర్యాలు? ఆటోకి ఫోన్ చేసి పిలిపించుకొని ఆ అడవిలో వంట. బాబా ఇప్పుడు ఏదన్నా
ఆరోగ్యం బాగోపోయినా నైట్ 6 తర్వాత అయితే ఇటు ఏదైనా వెహికల్స్ వస్తాయా? ఆ తర్వాత ఏదో మనం సొంతంగా పిలిపిస్తూ లేకపోతే మోసుకొని పోవడమే. మోసుకొని పోవడం. ఇప్పటి వరకు చాలాసార్లు మోసుకొని పోయాం దాకా. ఈ కొండలలో. సరే మరి ఇప్పుడు కానీ అంటే ఇప్పుడు కరెంటు, ఈ కరెంట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? దాపల్లి నుంచి. దావపల్లి నుంచే. దావపల్లి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది మీకు? 4 కిలోమీటర్లు. 4 కిలోమీటర్లు. వర్షం పడితే మీ పరిస్థితి ఏంటి? వర్షం పడితే దాపే పొలానికి పోవడం మనకి. ఈ కొండలకేసి వెళ్ళిపోవడం బయటికి పోవాలంటే. అయితే పోవడానికి లేదు. ఏది ఒంట్లో బాగోపోయినా ఏది జరిగినా సరే ఈ కొండలకి పోవాలి. పొలం వేసి మొత్తం పోవాలి. ఇప్పుడు మీకున్న ఈ ఇల్లు అనేది ఎట్లా ఎలా వచ్చాయని? ఆడిట్. ఆర్డిటి. ఆడిట్. ఓకే ఓకే. క్రిస్టియన్ సంస్థ ఆర్డిటి వాళ్ళు కట్టించారా? ఓకే. మంచి పని చేశారు ఆర్డిటి వాళ్ళు. ఎవరికి హైటెల్ ద్వారా కట్టించారు కదా. హైటెల్ ద్వారా మీద కూలిపోయి కొన్ని ఇక్కడ అవి కూడా కూలి తొలగించి వాటాలు ఉండదు కాకుండా ఆర్డిటీలో తొలిపించి నేను పొక్కులు తొలిచి కట్టించాను. వాళ్ళే కట్టించారు. లేకపోతే వాటాలను కట్టేవాళ్ళం. ఓకే. ఇప్పుడు వీటికి ముందు మీకు అంటే గుడిసెలు ఉండేయా లేకపోతే? గుడిసెలు. ఈ బిల్డింగ్ రాకముందు గుడిసెలే. గుడిసెలు అక్కడ ఉన్నది చూసా ఆ బిల్డింగ్లో? అంటే అదే ఆ గుడిసె ఆ రకం ఉండేది. కొన్నాళ్ళుగా హైటెల్ ద్వారా ఈ బిల్డింగ్ కట్టించారు. ఇబ్బంది లేదు. అట్లా దెంగపోయి చరణం దెంగపోయి చెట్లలో పెట్టి ఆల్రెడీ ఎట్టిందన్న అబ్బో లేదు ఆర్డిటి వాళ్ళు కట్టారని అట్లా క్రిస్టియన్ సంస్థ. స్కూల్స్ ఉన్నాయడా ఇక్కడ ఊర్లో? ఎక్కడ స్కూలు? స్కూల్ ఉందన్నా ఎక్కడన్నా? ఇదే ఇదే. స్కూల్ అన్నా ఇల్లా స్కూలు? రూట్ ఎటు పైకి ఎక్కడానికి? ఇటు నుంచి పోవాలా? ఈ రూటా బ్రదరు? ఇదా? స్కూల్ కూడా ఇది కెమెరా పెట్టేసి ఈ ఆడియో గజ్జేస్తావుగా అన్నీ కట్ చేస్తా. కొత్త ఆడియో వేస్తా. ఇంతలో కొండ ఎక్కుతున్నామా? నాయన కరెంట్ స్తంభం కూడా ఉంది ఇక్కడ. ఉంటుంది. ఒకటే పోల్ ఇది మళ్ళీ చూడు. ఇంకటి అడగాల్సింది ఒకవేళ కరెంటు ప్రాబ్లం ఏమైనా ఉన్నా కానీ ఎట్లా ఏంది పవర్ సప్లై అనేది కంటిన్యూగా ఉంటుంది ఆ కరెంటు. ఎడుగో మా రూటు పైన చూడు స్తంభం కరెక్ట్ స్తంభాల రూటు కానొస్తున్నాయా? ఆ చివరి స్తంభాలు ఎన్ని అయ్యాయి ఇంకా. యూట్యూబ్ యూట్యూబ్ పేరు పెట్టినా.
ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ ఇల్లులు మొత్తం కూడా ఆర్డిటి అనే ఒక సంస్థ వాళ్ళు ఇక్కడ నిర్మించారు. అంటే వాళ్ళు వీళ్ళ కాడ డబ్బులు ఏం తీసుకోకుండా ఫ్రీగా వాళ్ళే వాళ్ళ ఖర్చులతో ఇక్కడ ఉన్న గ్రామస్తులకి ఇల్లు నిర్మించారు. వాళ్ళందరికీ మన అభినందనలు ఈ గ్రామస్తుల తరపున తెలియజేస్తూ కృతజ్ఞతలు మనం వాళ్ళకి తెలియపరుద్దాం. అంతేకాదు ఈ గ్రామస్తులు కూడా ఇంత లోపల అడవి లోపల 5 కిలోమీటర్లు ఎటు చూసినా 5 కిలోమీటర్ల అడవి లోపల నివసిస్తూ వాళ్ళు ధైర్యాన్ని కూడా మనం మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఆ పొలం కూడా ఇందాక చూశారు కదా, ఆ పొలం లోపల ఒక ఇల్లు అది మధ్యలో ఉంది. అక్కడ కూడా ఎవరో నివసిస్తున్నారు. చాలా గ్రేట్ అనమాట. అంటే ఇక్కడ నివసించాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. పైపెచ్చు వీళ్ళకి ఇటువంటి ఇల్లులు కానీ ఇవన్నీ నిర్మించి వీళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటున్న కొంతమందికి కూడా మనం కృతజ్ఞతలు తెలియజేస్తూ మన వంతుగా కూడా ఎవరన్నా హెల్ప్ చేయాలనుకుంటే ఇటువంటి గ్రామాలను ఎంచుకొని చేయడం చాలా మంచిది. అది మనకెంతో మంచిదనేసి అనుకుంటున్నాను. ఇక్కడతో ఈ వీడియోను నేను ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ my channel BKB Village Traveler. Please like, share, subscribe BKB Village Traveler.